అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె అబ్బా! కొడుకా ఇది చిన్న ముచ్చట కాదు. ఏంది కథ? ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్‌షిప్‌తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హాయ్ అండి. మీ అందరికి ఒక ముచ్చట చెప్దామని వచ్చా. చిన్న ముచ్చట కాదు, పెద్ద ముచ్చటే. మన పెద్ద సార్ ఉన్నాడుగా, సినిమాలు తీస్తా అంటాడు. ఆర్జీవి ఏం చేసినా కాంట్రవర్సీ కదా. ఆ ఆర్జీవి ఇప్పుడే ఒకటి వదిలిండు, మామూలుగా వదిలే యూట్యూబ్లో. శారీ అంట, శారీ అదే షీరా ఉంటుందిగా, దాని పేరు శారీ అని పెట్టి తీసిండు. చిన్న ముచ్చట కాదు, మామూలుగా లేదు అస్సలు. మామూలు మత్తులో నేను ఆ మత్తులో ఉన్నా కాబట్టి ఇప్పుడు ఆ వీడియో మీకు చూపిద్దామని వచ్చిన. ఇక చూసుకోరు ఎట్లుంటుందో. ఓ కొడుకా, చూసిల్లా ఈ పిల్లగాడిని? కథం, దాని మాయల పడ్డాడు. ఇక కథం, అగో పిచ్చోడు అయిపోయింది. ఇక అగ చూడు అగో అమ్మో, ఆ పిల్ల చక్కదనం చూడు ఎట్లుందో. ఓ అయ్యా, ఆ డ్రెస్సులు ఏంది, ఆ కథ ఏంది, ఏంది ఇది, ఈ మత్తేంది? ఓ అమ్మా, పోరాడు కథం గంజాయి మత్తల పడ్డట్టే. చూసిల్లా, మొత్తం పిచ్చోడు అయిపోతాడు ఇక వాడు. మొత్తం ఆడదాన్ని చూసి ఇగో మనం సారా మత్తెరికే, గంజాయి మత్తెరికే, డ్రగ్స్ మత్తెరికే, కానీ గిదేందే ఈ ఆడపిల్ల మత్తు. అంటే రామ్ గోపాల్ వర్మ ఏం చేద్దామని ఈ సినిమా తీస్తాడు అంటే అమ్మాయి మత్తులో వెళ్ళిపోదామైనా. ఈ పిల్లని మొన్నటిదాకా ఫోటోలు తీసిండు, మామూలుగా తీయలే, అలా వదిలిండు. మన ఇప్పుడు యూట్యూబ్లల్లో, దీనిలల్లో, ఇన్స్టాగ్రామ్లలో మొత్తం ఈ పిల్ల ఫోటోలే వేసిండు. శ్రీదేవి లెక్కనే ఉంది. నేను అప్పుడు శ్రీదేవిని లవ్ చేసిన, నాకు మళ్ళీ శ్రీదేవి దొరికింది అని చెప్పి ఈ పిల్ల ఫోటోలు గుప్ప వదిలిండు. అందరు కూడా పొరాలు వాళ్ళు వీళ్ళందరూ ఈ పిల్ల ఫోటోలు చూసి తెగ వైరల్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఇక తీసిండు సినిమా. ఆ సినిమా పేరు శారీ అని పెట్టిండు. ఒక స్త్రీ వల్ల రాజ్యాలే కూలిపోయాయి, ఒక స్త్రీ వల్ల ఎన్నో యుద్ధాలు జరిగినాయి. అంటే స్త్రీ అంటే అంత మత్త. ఇక చూసుకోర్రి. ఓ అమ్మా, కథం ఓ ఈ కొండలేంది, ఈ కథ ఏంది, ఆ నీళ్ళేంది, ఆ డ్రెస్ చూసిల్లా? బా అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. ఓ కొడుకా, ఏంది కథ? చూద్దాం ఏం జరుగుతుందో. అది చూడు, వెనక తెల్ల గుర్ర ఉరికొస్తుంది. ఓ అమ్మా, తెల్ల డ్రెస్ వేసిండు. కథం, మెట్లకెళ్ళి చూడు ఎట్లా దిగుతుందా. అమ్మా చూసిల్లా ఆ షాట్లా? మొత్తం ఆ పిల్ల చీర తెచ్చుకొని ఈ పిల్లగాడు కట్టుకున్నాడు. ఇక కథం, మొత్తం మాయల పడిపోయిండు. చూడుర్రి ఆ కళ్ళు చూసిల్లా? అబ్బా, ఆ పిల్ల కళ్ళు. కథం, ఈ పోరోడు ఏదో కథ పెట్టేటట్టే ఉన్నాడు. ఈ పొల్ల కోసం ఏదో చేస్తాడు. కథం, అమ్మర బాయి, పిల్ల చేసింది. ఇక దగ్గర చేరిండు. కథం, చూడుర్రి. అగ్గా చిన్నగా మూవ్ చేసిండమ్మ, ఏదో చేసిండు, ఏదో కథ పెట్టేటట్టే ఉన్నాడు. మరి ఈ పిల్ల మతుకులు పడ్డప్పుడు ఈ పిల్ల ఇంకెవరో ఉండరుగా, ఈ పిల్లకి సంబంధించిన వాళ్ళు ఏదో కథ పెట్టబోతూనే ఉండు, ఏదో యుద్ధం జరగబోతట్టే ఉన్నది నాకు తెలిసి చూస్తా అంటే. చూసుకో, ఏదో పంచాయతీ జరుగుతుంది. వేసుకో, కొట్టుకుండ్రి, ఎయిర్రి. కథం అయిపోయింది. అగో చూడు, అగ్గో మోపు చేసిండు. చూసినావా? ఇక ఆ పిల్ల కోసం ఈ పిల్లగాడు ఇద్దరు కలిసి లొల్లి పెట్టుకుంటారు. ఆఖరికి అన్ను ఇన్ని ఇష్ట పెడతారు. ఎందుకంటే ఈయన రక్ష చరిత్ర కదా ఈయన కథ. మరి ఇలా పెట్టి ఏదో చేసే ఉంటాడు. ఇక గిట్లా ట్రైలర్ ఈ రకంగా ఉన్నదన్నట్టు. కానీ ఈ ట్రైలర్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, చూడు ఈ ఫోటోని బట్టి చూస్తే మొత్తానికి ఈయన రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తానంటే జనాలకి ఏదో మత్తెక్కించే ప్రయత్నం చేస్తుండు, అది కూడా ఆడమత్తు. లాస్ట్కి ఈ ట్రైలర్ చూస్తే నాకు ఒకటి అర్థమైంది. ఇక ఆ పిల్లగాడు అంటే కొన్ని ఏత్తరాల సబ్ టైటిళ్ళు అంటే ఇక ఇంగ్లీష్ లేచిగా చూసినావా అది. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ ప్రేమ కూడా చాలా ప్రమాదకరం అని చెప్పాలనుకుంటాను ఈ సినిమాలో. అంటే ఈ సినిమా ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటాడు, ఈ పిల్లని ఎక్కువగా లవ్ చేసిండు అయింది రామ్ గోపాల్ వర్మ, లేదా ఇంకెవరినైనా మోపు చేస్తాడా ఏంది ఇది అంటే ఆయన జీవితంలోకి వెళ్ళి అనుభవంలోకి వెళ్ళి ఈయన సినిమాలు తీస్తారు కదా, ఈయనను కూడా ఎవరో ఎక్కువగా ఆ మత్తులోకి దింపింది. గందికే ఈ సినిమా తీస్తానట్టు అనిపిస్తూ ఉంది. అర్థమైందా? అసలు ఈ సినిమాలో చూడు, ఆ పిల్లగాడు లాస్ట్కి కదా ఇంకా పంచాయతీ పెట్టుకొని అక్కడ కొన్ని షాట్లు లెక్క ఎట్లుంటాయంటే ఆయన స్టైల్, ఆయన మార్కు ఉంటుంది కదా, రక్త చరిత్ర కొంచెం హర్రర్ స్టైల్లో కుక్క చచ్చిపోయింది ఒకటి అట్లా కూడా తీసి పెట్టిండు. మనం ఏమనుకుంటాం ఏదో అనుకుంటాం, కానీ ఆ పిల్లగాడు మొత్తం ఆ పిల్ల కోసం మొత్తం సర్వనాశనం అవుతాడా, లేదా ఈ పిల్ల జీవితాన్ని సర్వనాశనం చేస్తాడా, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడా, ఏం చేస్తాడు మరి ఈ సినిమా, లేదా జనాలందరినీ పిచ్చెక్కిచ్చి
ఇక మొత్తం ఆడ మత్తులో దింపుదామని చూస్తాడు ఈ రామ్ గోపాల్ వర్మ. మొత్తానికి మాత్రం నిజంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైందంటే రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా నిజంగా కిరాక్ చేస్తాడన్న. నిజం చెప్తున్నా, మామూలు ముచ్చట కాదు. ఆ సినిమా శారీ అని పెట్టిండు. ఇక చూసినగా బట్టలన్నీ ఎట్లున్నాయి, శారీ అని ఒక్కసారి అయినా ఉంటాయి అవన్నీ మోడ్రన్ శారీలు అన్నీ సగం సగం అది అన్నట్టు కథ. పేరేమో మళ్ళీ శారీ అని పెట్టిండు. ఈ శారీ ఎట్లుంటుందో చూడాలి ప్రేక్షకులందరూ. మొత్తానికి మాత్రం ట్రైలర్ మాత్రం వస్తున్నది కదా, మీరు కూడా చూడరు యూట్యూబ్లో మంచిగా ఉన్నది ట్రైలర్ అయితే. ఎలాగలు మీకోసమే.